పంచగవ్య ఒకసారి చూసినట్టయితే ఈ పంచగవ్య కూడా ఒక రకమైనటువంటి బయో ఫర్టిలైజర్స్ అంటే ముఖ్యంగా ఈ పంచగవ్య అనేటువంటి పదం ఎందుకు వచ్చింది అని అంటే ఈ ముఖ్యంగా ఆవు యొక్క ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ వీటితో కలిపి ఈ యొక్క మెథడ్ని తయారు చేయడం అంటే మనకు లోకల్లీ అవైలబుల్ రిసోర్సెస్ని ఉపయోగించుకొని ఆ లోకల్లీ అవైలబుల్ రిసోర్స్ తోటి తక్కువ ఖర్చుతోటి మనం తయారు చేసుకొని దాన్ని వాడడం వల్ల కూడా మనము ఈ పెస్ట్ కంట్రోలింగ్ చేయొచ్చు, కీటకనాశన మందులు మందు చల్లించేయొచ్చు. దీంట్లో పంచగవ్యాలు ముఖ్యంగా ఏం లేదు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, తర్వాత ఈ అరటిపండు గుజ్జు కానీ కళ్ళు కానీ ఇవన్నీ కలిపి దాన్ని ఫర్మెంట్ చేసిన వల్ల ఒక రకమైనటువంటి ఈ 5 మిక్స్ కలిపి ఫర్మెంటేషన్ జరగడం వల్ల ఒక రకమైనటువంటి మందు మాదిరిగా తయారవుతుంది బయో ఫర్టిలైజర్. దాన్ని మనము చల్లడం వల్ల ఈ పురుగులు నాశనం కావచ్చు లేదా పంట దిగుబడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా ఒక రకమైనటువంటి బయాలజికల్ కంట్రోలింగ్ మెథడ్ సార్.